పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోన్న తెలంగాణ బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల కోసం ప్రయత్నిస్తోంది. పార్టీని పటిష్టం చేయాలంటే కీలక నేతల చేరికలు తప్పనిసరని భావిస్తోంది. కొత్తగూడెం జిల్లా నుంచి ఆపరేషన్ ఆకర్ష్ను బీజేపీ ప్రారంభించనుందా? ఇందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ కూటమిలోని టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని కమలం పార్టీ భావిస్తోందా? కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలపై ఇన్సైడ్ స్టోరీ. హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతున్న బీజేపీ దేశవ్యాప్తంగా బలపడుతున్నా తెలంగాణలో మాత్రం పటిష్టం అవటం లేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలమైన పునాదులు వేసుకున్నా దక్షిణ ప్రాంతంలో అంతంత మాత్రంగానే ఉంది. బీజేపీ నేతల ఆరాధ్య దైవం శ్రీరాముడు కొలువైన భద్రాద్రి జిల్లాలో బలమైన నేతలు లేక పార్టీ బక్కచిక్కిపోతోంది. ఉన్న కొద్దిమంది కాషాయ నేతల మధ్య కుమ్ములాటలతో బీజేపీ నామమాత్రంగా మారింది. దీంతో పార్టీని బలోపేతం చేయటం నేతలకు భారం అవుతోంది. జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానం జనరల్, ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు. ఏజెన్సీ జిల్లా అవటంతో హిందుత్వ సిద్ధాంతంతో ఆదివాసీలు, గిరిజనులను దగ్గరవ్వాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీలో ఉన్న నేతలు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూసేవారు కాదు. దీంతో పార్టీని బలోపేతం చేయాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లోని బలమైన నేతలను తీసుకురావాలని కాషాయ పెద్దలు నిర్ధారణకు వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొస్తే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదిగే అవకాశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని సమాచారం. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట మాజీ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు, పినపాక మాజీ ప్రజాప్రతినిధి రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియపై కాషాయ పెద్దలు ఫోకస్ పెట్టారని తెలిసింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల బేరసారాల స్ప్రింగ్ ఆపరేషన్ లో రేగా కాంతారావుతో పాటు గువ్వల బాలరాజు ఉన్నారు. బాలరాజు ప్రస్తుతం బీజేపీలోనే ఉండటంతో ఇప్పుడు రేగాను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను కమల నేతలు ముమ్మరం చేశారన్న ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం నగరపాలక సంస్థలో బీజేపీ కార్పొరేటర్, అశ్వారావుపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్ గెలవటంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం జిల్లాలో బీజేపీ బోణీ కొట్టాలన్న పట్టుదలతో పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. మరోవైపు భద్రాచలం, అశ్వారావుపేటలో టీడీపీకి బలమైన పునాదులు ఉన్నాయి. భద్రాచలంలో బీజేపీ బరిలోకి దిగితే ఆంధ్రప్రదేశ్ కూటమి ఫార్ములా ఇక్కడ అమలు చేయాలని భావిస్తోంది. తెలుగుదేశం, జనసేన పొత్తుతో విజయ ఢంకా మోగించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం 4-5 స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని పార్టీ పెద్దల సమాచారం ఉంది. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కూటమికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆర్ఎస్ఎస్ పెద్దల నివేదికలు చెబుతున్నాయని బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొత్తగూడెం జిల్లాలో కమల వికాసం సాధ్యమవుతుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మరి బీజేపీ నేతల ప్రణాళికలు ఫలిస్తాయో లేదో చూడాలి.